సమావేశాలు మొదలయ్యాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున మొట్టమొదటి రోజు అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. మీడియా దాదాపుగా ఆసక్తికరమైనటువంటి అంశాలు వస్తే మీడియా కూడా హైలైట్ చేస్తుంది. మీడియా కూడా హైలైట్ చేసింది. ఏంటి ఆసక్తికరమైనటువంటి సంఘటన అంటే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. వీళ్ళిద్దరికీ అంటే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళిద్దరి మధ్య ఉప్పు నిప్పు అన్నట్లే ఉన్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అసలు రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చ ఏంటి అనేటువంటిది అందరికీ ఆ క్యూరియాసిటీ ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. అందుకనే మీడియా కూడా దీన్ని హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏం జరిగింది ఏంటి వాళ్ళిద్దరి మధ్య చర్చకు సంబంధించినటువంటి అంశం కొన్ని మీడియా బయటికి వదిలినటువంటి పరిస్థితి ఉంది. ఆ బయటికి ఏంటి అనేది రఘురామకృష్ణరాజుతో మనకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆయన అన్నీ కూడా పూసగుచ్చినట్లు రచ్చబండ ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటాడు, అన్నీ చెప్తాడు. కాబట్టి ఇది కూడా రేపు మాపో వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు అనేది చెప్తారు. అయితే ఎంతో కొంత కొన్ని అంశాలు అయితే బయటకు వచ్చాయి. వాటిలో నిజమెంతో అబద్ధం ఎంతో దేవుడు తెలియదు. దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇది జరిగింది, వీళ్ళిద్దరు ఇది మాట్లాడుకున్నారు అనేది చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలే వీళ్ళు మీడియాకి కూడా చెప్తారు. జనరల్గా జరిగేదే ఇది, వాళ్ళే సోర్స్ మీడియాకి. మీడియా అయితే లోపలికి వెళ్ళదు కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నదాన్ని వినేదానికి అవకాశం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డిని అసలు ఎందుకు కలిశాడు రఘురామకృష్ణరాజు, ఏం మాట్లాడాడు అనేటువంటి విషయానికి వచ్చేసరికల్లా ఈ రోజున నల్ల కండువాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు బయట నిరసన వ్యక్తం చేయటం, పోలీసులతో వాగ్వివాదం ఇవన్నీ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ప్రసంగానికి ముందు అసెంబ్లీలోకి వెళ్ళారు. గవర్నర్ ప్రసంగం చేస్తున్నటువంటి సమయంలోనే నిరసనలు, నినాదాలు ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో ఆల్రెడీ నిరసన ఆ గేటు దగ్గర బయట నిరసన వ్యక్తం చేసి లోపలికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు వెళ్ళి బయటికి మీడియాలో వచ్చినటువంటి సమాచారం మేరకు అది ఎంతవరకు నిజం అనేటువంటిది రఘురామకృష్ణరాజు రేపు చెప్తాడు. ఎట్లాగో హాయ్ జగన్ అని ఆయన పలకరించారట. ఎందుకోసం అంటే హాయ్ జగన్ అంటే పలకరించడం అనేటువంటి పెద్ద విషయమే. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఈయన ఎమ్మెల్యేనే కాదంటలే. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజుకి పొలిటికల్ బాస్ 2019 ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత. రఘురామకృష్ణరాజు ఒక తెలుగు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7-8 నెలలకి విభేదించి బయటకు వచ్చాడు. ఏంది కారణం ఏంది అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరిగినటువంటి సందర్భంలో చాలా సందర్భాలు రఘురామకృష్ణరాజు కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అపాయింట్మెంటే లేదని, మాట్లాడటానికి అవకాశం లేదని, ఎవడు వాదనలు ఏమి వినడని, ఒక మోనార్గా వ్యవహరిస్తారు. ఇలాంటి అసలు జగన్మోహన్ రెడ్డి మీద 4 సంవత్సరాల పాటు అతన్ని రచ్చబండ పెట్టి మీడియా ద్వారాగా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వాళ్ళు బహుశా తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు, రఘురామకృష్ణరాజే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకనే కొంత వైసీపీ వాళ్ళకు కూడా చిరువెత్తుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి పెరగటం, ఇవన్నీ మీద ఆయన మీద కేసు నమోదు అవటం, ఆయన్ని సిఐడి వాళ్ళు అరెస్టు, ఆ తర్వాత ఆయన కొట్టారని ఇలాంటివి. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలోనే తనకు న్యాయం జరగలేదు. అప్పుడు సిఐడి చీఫ్గా వ్యవహరించినటువంటి పివి సునీల్ కుమార్, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రభావతి అని జీజీహెచ్ డాక్టర్, వీళ్ళ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టిమని కంప్లైంట్ చేస్తే గుంటూరు నగరంపాలెం పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు. ఇప్పుడు కూడా ఇంకా పోరాటం చేస్తానున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద రఘురామకృష్ణరాజు. వెళ్ళి హాయ్ జగన్ అని మాట్లాడటం అనేది ఒక రకంగా వ్యంగ్యంగా, నువ్వు ఈ స్థాయికి వచ్చావు జగన్ అని ఒక రకమైనటువంటి వ్యంగ్యమే. అది ఒక రకమైనటువంటి దాన్ని ఈవ్ టీజింగ్ అంటామా ఏమంటాము అనేది
తెలీదు, అది రఘురామకృష్ణరాజు సెటైరిక్గా కావాలని చేసినట్టుగా మరి అనుకుంటున్నారు. ఎంతమరికి కావాలని చేశాడా, లేకపోతే నేను నిజంగానే వెళ్ళి పలకరించానని అంటాడో ఏదో చెప్పలేము, అతను ఏం చెప్తాడనే దాని మీద. ఒక రకంగా ఈవ్ టీజింగ్ చేయాలనేటువంటి ఉద్దేశం వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో. ఎందుకోసమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు శాసనసభలో కూడా తెలుగుదేశము, అదేవిధంగా తెలుగుదేశం సభ్యులేగా జనసేన వాళ్ళు కూడా ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వైసీపీకి వెళ్ళిపోయారు. బీజేపీ అలాగూ లేదనుకోండి, వాళ్ళని కొంత అవమానపరిచారు అనేటువంటిది ఉంది, దాని చర్చ ఉంది. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి హాయ్ జగన్, నువ్వు అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్షం లేకపోతే ఎలా అని రఘురామకృష్ణరాజు మాట్లాడానని, వస్తాను అని అంటే లేదు ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి అసెంబ్లీలో, మీరు రావాలంటే ఖచ్చితంగా వస్తాను, మీరు చూస్తారు కదా రెగ్యులర్గా వస్తాను అని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు అని మాట్లాడుకున్నారు ఇద్దరు అనేటువంటి దాని మీద. జగన్మోహన్ రెడ్డి కూడా రఘురామకృష్ణరాజు భుజం మీద చేసి ఆ విజువల్స్ అయితే కొంత మీడియాకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా ఈవ్ టీజింగ్ దాన్ని అదే టీజింగ్ చేయటమా, లేకపోతే దాన్ని కొంత అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడాలనే ఉద్దేశమా, లేదు అని అంటే మీరు రండి అసెంబ్లీకి అని ఏమన్నా గౌరవప్రదంగానే అడిగే ప్రయత్నం చేశాడో ఏమో తెలియదు. అయితే ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా ఆయన ఎలాగూ మొన్నటి వరకు ఆయన మీద కేసు ఇవన్నీ పెట్టున్నాడు కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో రఘురామకృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలు కూడా కొంత ఇప్పుడు ఈ ఘటనకి దీనికి కొంత సంబంధం ఉండొచ్చేమని అనిపిస్తుంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు, అదేవిధంగా పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశాడు. ఏమని, ఎందుకు పివి సునీల్ కుమార్ని, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని మీరు సస్పెండ్ చేయరు, వాళ్ళ మీద కేసు నమోదైంది కదా అనేటువంటి దాని మీద. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని ఏమన్నా అంతర్గతంగా ఏమైనా డిమాండ్ చేశారో తెలియదు చంద్రబాబు నాయుడు. ఈ మధ్యకాలంలో మంత్రి పదవులకు సంబంధించి తనకు మంత్రి పదవి రా అన్నటువంటి అంశం మీద కూడా రఘురామకృష్ణరాజు మీడియా ముఖంగా మాట్లాడాడు. రఘురామకృష్ణరాజుతో సమస్య ఏంటంటే అతను ఎవరి మీద అసంతృప్తితో బయటికి వెళ్ళగలుగుతాడు. వాళ్ళ పొలిటికల్ బాసే కదా, ఎంపీ టికెట్ ఇచ్చినట్టు బాసే కదా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలు. అసలు సంవత్సరం తిరగకుండా ఆయన మీద చాకిరు మొదలుపెట్టాడు కదా, 4 ఏళ్ల పాటు విమర్శలు చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఇంకా విమర్శలు మొదలు పెట్టలేదులేండి, ఇంకా కొంత అసంతృప్తి అయితే ఉంది అని అయితే వ్యక్తం చేశాడు. అది ఏంటి అంటే చంద్రబాబు నాయుడికి ఇష్టం లేనటువంటి కులాలకి మంత్రి పదవులే లేదు అనేటువంటి, బ్రాహ్మణులకి లేదు, రాజులకు కూడా లేదు అనేటువంటి దాన్ని, తనతో పాటు ఉన్న మిగతా రాజులు ఎమ్మెల్యేలు కూడా ఇవ్వలేదు అనేటువంటి దాని మీద మాట్లాడి దాంట్లో కొంత అసంతృప్తి ఉన్నట్టుంది, మంత్రి పదవి ఇవ్వలేదని. అదేవిధంగా ఎంపీ టికెట్ రాలేదు అతనికి, నరసాపురం ఎంపీ టికెట్ వస్తుందని ఆశించాడు, తర్వాత స్పీకర్ వస్తుందని ఆశించాడు, అది రాలేదు. ఇప్పుడు మంత్రి పదవి రాలేదు. ఇప్పుడు తను కేసు పెడితే వాళ్ళని సస్పెండ్ చేయమంటే అది చేయట్లేదు అనే దాని మీద ఏమన్నా అసంతృప్తి ఉందేమో చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ. నాకు జగన్మోహన్ రెడ్డితో కూడా అవసరమైతే నేను మాట్లాడతాను, జగన్మోహన్ రెడ్డితో కూడా నాకేం ఇబ్బంది లేదు అనేటువంటి ఏమన్నా సంకేతం తెలుగుదేశం పార్టీకి ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇంత తొందరగా తెలుగుదేశం పార్టీ మీద ఆయన వ్యతిరేకంగా ఏదో తీసుకుంటారని అనుకోను నేనైతే. అండ్ టీటీడీ చైర్మన్ కూడా కావాలని అడుగుతున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఇప్పుడు కొత్త ప్రపోజల్ ఇది ఒకటి ఉంది పెండింగ్లో, కాబట్టి అది కూడా తేలిన తర్వాత ఏదైనా మరి రఘురామకృష్ణరాజు వైఖరి ఏమైనా ఉంటుందేమో చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డితో రఘురామకృష్ణరాజు మాట్లాడటమే ఈ రోజున ఒక సంచలనమైనటువంటి అంశంగా అసెంబ్లీలో అందరూ ఆసక్తికరంగా చర్చించుకున్నటువంటి అంశంగా నిలిచింది.